కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల సందర్భంగా, తుఫాన్ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ముందస్తు చర్యలు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ, అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు, విఫలం చెందారు. ఎందుకంటున్నామంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను తీరం దాటుతుందని, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని, ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందని 27, 28, 29 తారీఖుల్లోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. హెచ్చరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, రెవెన్యూ మంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, మున్సిపల్ శాఖ మంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది, కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్, మరీ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ రెండూ కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయినవి మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాండ్యూస్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, మిచింగ్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4-5 రోజుల ముందు రివ్యూ మీటింగ్ పెట్టి, కలెక్టర్లు కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పని ముందస్తుగా అందరినీ తరలించినటువంటి పరిస్థితి చూసాం. అందరికీ ముందుగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకని ఆ విజయవాడ నగరంలో పార్లమెంటుకు కానీ, శాసనసభకు కానీ, లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ప్రజలందరూ మీకు మద్దతు ఇస్తే ఎందుకు మీరు పైనుంచి కింద వరకు కూడా ఒక నైరాశ్యం ఆవహించి ప్రభుత్వము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడ నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ జరిగినటువంటి ప్రమాదాలు కానీ, మునిగిపోయినటువంటి కాలనీలు కానీ. అందాక ఎందుకు, ఇది 4వ పూట. మొన్న రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉంది, నిన్న ఉదయం కురిసింది, నిన్న సాయంత్రం దాకా కురుస్తూ ఉంది, ఈరోజు ఉదయం కూడా కురుస్తూ ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వ సహాయక చర్యలు ప్రజల అవసరాలు తీర్చినట్టుగా లేవు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కృష్ణానదికి వరద వస్తుందని చెప్పని ఇప్పటికీ 7 లక్షల క్యూసెక్కుల వరకు రావచ్చని చెప్పని ఒక అంచనా ఈరోజు వేస్తూ ఉన్నారు. ఎందుకని మీరు ముందస్తుగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా విఫలం చెందారు, వైఫల్యం చెందారు, అంచనా వేయటంలో పూర్తిగా విఫలం చెందారు. కృష్ణానదికి ఈరోజు 5 లక్షల క్యూసెక్కులు వాటర్ వస్తూ ఉంటే ఈరోజు చెప్తా ఉన్నారు పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో బుడమేరు నుంచి ఎంత వరద వస్తుంది, ఆ వరద వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, ఆ వరద క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ నగరం కానీ, విజయవాడ నగరంలో ఉన్నటువంటి బుడమేరు ఏ రకంగా వాటర్ మునిగిపోతుందని చెప్పని విజయవాడ నగర ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు, ఎందుకు మీరు ఖాళీ చేయించలేదు, ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే మీరు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు, ముందు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ఫెయిల్ అయ్యారు. బుడమేరు సంబంధించి 2009 నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా, గతంలో కూడా 5-6 లక్షలకు సంబంధించినటువంటి వాటరు కృష్ణానదికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటువంటి కాలనీలు మునిగిపోవడం కానీ, అంటే వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో, పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయటంలో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి మనం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము ప్రభుత్వం గురించి మాట్లాడటం, ప్రభుత్వం చర్యల్ని ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఒత్తిడి చేయడం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఫోకస్ పెట్టడం కోసం, వారికి సేవ చేయడం కోసం, సర్వీస్ చేయడం కోసం మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వం పూర్తిగా నిద్రావస్థలో ఉన్నది. శుక్రవారం, శనివారం, ఆదివారం మంత్రులు జంపు హైదరాబాద్కి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం పర్యటనకు వెళ్ళడానికి కానీ,
లేకపోతే ముందస్తుగా అధికారులతో మీటింగ్ పెట్టడం కానీ ఇంత పెద్ద విజయవాడ నగరంలో ఎప్పుడూ లేనట్టుగా 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడ పోయింది అధికార యంత్రాంగం? ఎక్కడ పోయారు ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇస్తే? ఈరోజు ముందస్తు చర్యలు లేవు. తుఫాను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం అందించాలి, ఏ విధమైనటువంటి మందులు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి తాగునీరు అందించాలి, సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి అని చెప్పని కూడా ఆలోచన లేదు. దీనావస్థలో ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ఎఫెక్టెడ్ అయినటువంటి కృష్ణా గారు చూసాం. జంట నగరాలు చేస్తారంట, గుంటూరు కృష్ణని జంట నగరాలు చేస్తారని డప్పు కొట్టుకుంటా ఉన్నారు. జంట నగరాలు చేయడం కాదు, ఈరోజు విజయవాడ నగరంలో చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో. దాదాపుగా 3 పూటల నుంచి 1,00,000 మంది జనాభా నీళ్లలో ఉన్నారు. 1,00,000 మంది జనాభా ఆకలితో ఉన్నారు. ఏ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఆహారం అందించాలని చెప్పని, సురక్షిత ప్రాంతాలు తరలించాలని, మంచినీరు ఇవ్వాలని లేదా మీకు? పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా బుడమేరు సంబంధించి విజయవాడ నగరంలో ఒక ప్రాంతం అంతా కూడా ముంచుతుందని చెప్పని రికార్డుల్లో ఉంటే ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మంత్రులు ఏమైపోయారు? ఇరిగేషన్కి మొన్న కొత్తగా ఎవరు ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు, సన్మానాలు చేశారు. కృష్ణానదికి ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తుంది, అలాగే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడితే విజయవాడ నగరం గుండా వెళ్తుంది, ఇవన్నీ తెలీదా? ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత మీది కాదా? విజయవాడ నగరంలో 3-3 ఎమ్మెల్యేలను గెలిపించారే, పార్లమెంట్కి పంపించారే జనాలంతా. కాబట్టి ఈరోజు ఈ తుఫాను పట్ల ప్రభుత్వం కానీ, విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈస్ట్ కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణం భోజన అవసరాలు చూడాలి, తాగునీరు అందించాలి, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి, సురక్షిత ప్రాంతాలు తరలించాలి. అంతే తప్ప చుట్టచూపుగా వచ్చి వెళ్తే ప్రజలు హర్షించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో, హెచ్చరికలు చేయడంలో, ప్రజల్ని తరలించడంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నగరంలో 1,00,000 మంది జీవిస్తున్నారు. ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ ఇళ్లపై నుండి మాకు బోట్లు పంపండి, మాకు ఆహారం పంపండి, మాకు మంచినీరు పంపండి అని చెప్తున్నారు. దీనికి ఎవరు కారణం? దీనికి ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోకపోవటము, ముందస్తుగా హెచ్చరికలు చేయకపోవటము. స్పెషల్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయంటే, ఏదైనా ఆరెంజ్ అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ప్రకటిస్తే ఆ ప్రాంతాలకి స్పెషల్ ఆఫీసర్లు వెళ్ళేవాడు గవర్నమెంట్ నుంచి. ఎందుకని పంపలేకపోయారు? అలాగే తుఫాను వచ్చినటువంటి వెనువెంటనే సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్యూమరేషన్ చేసి, పౌర సరఫరాల శాఖ ద్వారా వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందించి, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినవన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఆదుకుని ఇమ్మీడియట్గా స్పందన ప్రభుత్వం నుంచి ఉండేది. కానీ ఈరోజు ఎన్యూమరేషన్ లేదు, లేకపోతే వాళ్ళకి పౌర సరఫరాల శాఖ నుంచి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా విఫలం కాబట్టి మా మీద ఎదురుదాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేయమంటే ప్రతి ఒక్క మంత్రి ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అంటారు. మీ తుఫాను కూడా ఆ స్థితికి దిగజారిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, మున్సిపల్ అన్ని శాఖలు కూడా నిర్లిప్తంగా ఉన్నాయి. గేరప్ చేసుకోవాలి, ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూడాలి, ప్రజల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది వైఫల్యం చెంది చంద్రబాబు నాయుడు గారు 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉన్నారు. 30 సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్నారు. మొన్న ఎక్కడ చూసాం 95 సీఎం నేను అంటున్నారు. 95 సీఎం అయితే ఇలాగైనా జరిగేది? ఇలాగైనా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది? విజయవాడ నగరంలో జరిగేది? మేము నిన్న కొండ చర్యలు విరిగిపడి వెళ్ళొస్తా ఉంటే మిత్రులందరం కూడా, మేము ముగ్గురం కూడా మంత్రులు పోతున్నారు. ముందు ఒక ఎస్కార్ట్, వెనకాల ఒక ఎస్కార్ట్ పెట్టుకుని నగరంలో మంత్రులు తిరుగుతున్నారు తప్ప ఆ జరిగినటువంటి సంఘటన దగ్గరికి వచ్చినటువంటి మంత్రి ఎవరు కూడా లేరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి తీరులో స్పందించలేదు.
అన్ని శాఖలు వైఫల్యం చెందాయి. అందరూ కూడా హాలిడేకి హైదరాబాద్ పోతున్నారు శుక్ర శని ఆదివారాలు. ప్రజలకి ఇంతటి విపత్తు జరిగినప్పటికీ కూడా సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు అందలేదు అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసాం, మా ప్రాక్టీస్ ఉంది. అధికారులు అడగండి, ఏ సందర్భంలో ఏ తుఫాన్లో ఏ జీవో ఇచ్చాము, ఎంతంత పరిహారం ఇచ్చాము. 48 గంటల్లో తుఫాను వెళ్ళకముందు చర్యలు తీసుకున్నాము. తుఫాన్ వెళ్ళిన తర్వాత 48 గంటల్లో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం వాలంటీర్ల ద్వారా ఆ ప్రాంతాలకు పంపడం జరిగింది. ఇప్పటికైనా సరే విజయవాడ నగరంలో అలాగే చుట్టుపక్కల నగరాల్లో రాజరాజేశ్వరిపేట కానీ, నందమూరు నగర్ కానీ, లేదంటే పాయకాపురం కానీ, లేకపోతే సింగనగర్ కానీ, మొత్తం యావత్ ప్రాంతం అంతా ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది. కాబట్టి ఏ ఇళ్లలోకి అయితే వాటర్ ఎరాడికేషన్ అయిందో ఆ ఇళ్ళన్నింటినీ కూడా ఎన్యూమరేషన్ చేసి 48 గంటల్లో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.